నెక్స్ట్ సెక్రటేరియట్ నుంచి శ్రీను మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీను, పోలింగ్ అన్ని చోట్ల ముగిసింది, ఒక్క నిజామాబాద్ తప్ప. ఎలా ఉన్నాయి అప్డేట్స్? యశోద, మొత్తానికి కొద్దిసేపు క్రితమే పోలింగ్ ముగిసింది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఇంకొక గంటన్నర అయితే కానీ తెలుస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా అన్ని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ లెక్కలు తీయాలి కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గత బులెటిన్లో 3 గంటల వరకు అయితే 49% అయింది. తర్వాత 1 గంట వరకు 39% ఉంది. అంటే ఒక 10% పెరుగుతూ వస్తుంది. అంటే ఉదయం మనము 9 గంటలకు చూసినప్పుడు 10% ఉంది. తర్వాత 11 గంటలకు చూసినప్పుడు 22% ఉంది. తర్వాత 1 గంటకు 39, 3 గంటలకు 49%. అంటే ఒక్కొక్క 10% వరకు పెరుగుతుంది. కాబట్టి ఇంకొక 10-12% పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 60% వరకు మొత్తం ఓటింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా తక్కువగా మనం చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 73% వచ్చింది. నిజంగానే మనం ఇందాక ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 60% వచ్చిందంటే 13% తగ్గినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓటర్లు ఆసక్తిగా లేరు. ఎండాకాలం తర్వాత వరుస ఎన్నికలు రావడం, ఇట్లాంటి అంశాలు దీనికి కారణాలుగా, పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఫైనల్ ఫిగర్ రావాలి, ఒక క్లారిటీ రావాలి. కానీ మనము ఉదయం నుంచి ఒక ఓటింగ్ సరళిని చూస్తే కనుక 9 గంటలకు, 11 గంటలకు, 1 గంటకు, తర్వాత 3 గంటలకు, నెక్స్ట్ రాబోయే 5 గంటలకు ఈ పోలింగ్ ముగిసింది కాబట్టి 5 గంటలకు. సో ఓవరాల్గా చూస్తే 60% వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2014లో చూస్తే కనుక అప్పుడు దాదాపుగా 70% మేర ఉన్నట్టుగా మనకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 80% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అప్పుడు 2014లో ఖమ్మంలో అయితే 82.50% నమోదైంది. తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఎన్నికలు నిర్వహించారు. తర్వాత 2014 జూన్ 2 నుంచి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా దానికి ఒక డేట్ ఇచ్చారు. కాబట్టి అంతకుముందు ఎలక్షన్స్ జరుగున్నాయి కాబట్టి ఆ లెక్క మనం చూస్తే కనుక అప్పుడు 70% మేర పోలింగ్ నమోదైంది. ఆ పర్సంటేజ్ ఇప్పుడు మాత్రం రీచ్ కాలేకపోతుంది అనేది మనకు ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకైతే చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ శాతం తక్కువ అయింది తప్ప ఓవరాల్గా అయితే ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఒక 6-7 జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కొంతమంది ఓటర్లు లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ ఓట్లను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అది రెవెన్యూ సమస్యలు కావచ్చు, లేదంటే తమ గ్రామాన్ని ఇంకొక మండలంలో విలీనం చేయడం కావచ్చు, లేదంటే ఒక గ్రామాన్ని ఇంకొక మండలంలో విలీనం చేయాలన్నటువంటి డిమాండ్ కావచ్చు, లేదా ఇతర మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలిపారు అనేటువంటి డిమాండ్ కావచ్చు. ఇట్లాంటి కొన్ని డిమాండ్లతో దాదాపు 6-7 జిల్లాల్లో కొన్ని 7-8 గ్రామాల్లో మాత్రం ఈ ఓట్లను బహిష్కరిస్తున్నట్టు కొంతమంది ప్రజలు ప్రకటించారు. అయితే అధికారులు ప్రయత్నాలు చేశారు. కొంతమంది ఓట్లు వేశారు, కొంతమంది మాత్రం దూరంగా ఉన్నారు. ఓవరాల్గా సక్సెస్ సాధించామనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. సక్సెస్ సాధించినప్పటికీ, ప్రశాంతంగానే ఎన్నికలు జరిగినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం చాలా చాలా తక్కువగా అవుతుందనేటువంటి కొంత అభిప్రాయంలో ఎన్నికల అధికారులు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశాం. ఓటర్ స్లిప్లను దాదాపు 95 నుంచి 100% మేర పెంచాం, పంపిణీ చేశాం. ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేశాం. ఓటర్ల నమోదుకు చాలా పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టాం. తర్వాత మొన్నటి వరకు కూడా, అంటే నామినేషన్ల చివరి వరకు కూడా మేము ఓటర్ నమోదుకు అవకాశం ఇచ్చాం. తర్వాత వీళ్ళు వికలాంగులకు సంబంధించి 5,13,000 మంది ఓటర్లను మేము నమోదు చేయించగలిగాం. 18 నుంచి 19 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఓటర్లను దాదాపుగా 6 లక్షల మంది కొత్తగా ఓటర్లను నమోదు చేయించుకున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అప్పటికి దాదాపుగా 14 నుంచి 15 లక్షల మేర ఓటర్లు నమోదుని పెంచుకోగలిగాం. అంటే ఓవరాల్గా మేము ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే ఈ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మా గ్రౌండ్ వరకు మేము చేశాం. కానీ ఈ పోలింగ్ సరళి తక్కువ రావడం కొంత వీళ్ళని అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువగా కాలేదని చెప్తున్నప్పటికీ వరుస ఎన్నికల వల్లనే కొంత తగ్గారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా చూస్తే మనకు 60% దాటుతుందా లేదా అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. 7 గంటలకు రజత్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎంత పర్సెంటేజ్ అయింది, ఏ పార్లమెంటు సెగ్మెంట్లో ఏ విధంగా పర్సెంటేజ్ ఉందనేది తెలుస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మనకు 3 గంటలప్పుడు పర్సెంటేజ్ మనం చూసాము నిజామాబాద్ సంబంధించి. అయితే నిజామాబాద్లో
42.29 అయింది. ఇంకా గంట సమయం ఉంది. సో కొంత ఇక్కడ కూడా పర్సంటేజ్ పెరుగుతుంది, కొంత ఓటర్లు వస్తారు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. రజత్ కుమార్ కూడా నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పటికి మాట్లాడుతున్నారు. తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్లో 34,604 పోలింగ్ బూతులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఇప్పటివరకు 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. దాదాపుగా ఒక 10-15 వేల కెమెరాలు, అంటే వెబ్ కెమెరాలతో కావచ్చు, లేదంటే సీసీ కెమెరాలు కావచ్చు, ఇతర టెక్నికల్ సాంకేతికమైనటువంటి విషయాలతో పాటు సెక్రటేరియట్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి అనుసంధానం చేశారు. మొత్తం ఓటింగ్ సరళి అంతా చూశారు. కానీ నిజామాబాద్ మీద మాత్రం అధికారులు ఉదయం నుంచి నిజంగా టెన్షన్ వాతావరణంలో కనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ఏమన్నా సమస్య అయితే ఇది దేశవ్యాప్త సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏపీలో చూస్తే ఏపీ కొంత ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి ఇబ్బందులు మనకు లేవు. కానీ నిజామాబాద్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అధికారులు చూస్తూ వస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకైతే మేము తమ వంతు ప్రయత్నాలు చేశాం, కానీ ఓటర్లు బయటికి రాలేనప్పుడు మనమేం చేస్తామనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఓటింగ్ శాతం తక్కువ కావడంపై కొంత ఆందోళన అయితే అధికారుల్లో కనిపించి తమ కష్టానికి అంత ప్రతిఫలం రాలేదనేటువంటి అభిప్రాయంలో ఎన్నికల అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గత 2014 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కనుక ఇప్పుడు 10-12% మేర ఈ ఓటింగ్ శాతం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 73% వచ్చింది. అప్పుడు మహిళలు కూడా ఎక్కువగా ఓట్లు వేశారు. దాదాపు 73% అంటే ఇప్పుడు 60% కూడా దాటుతుందో లేదో అన్నటువంటి మన అంచనా వేసుకుంటే అర్థమవుతుంది ఉదయం నుంచి జరిగినటువంటి సరళిని బట్టి చూస్తే. కాబట్టి 60% మేర పోలింగ్ నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తర్వాత సాయంత్రానికి ఇప్పుడు లైన్లో ఉన్న ఓటర్లకు మాత్రం ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తారు. తర్వాత లైన్లో లేకుండా మాత్రం మొత్తంగా ఆ ఈవీఎంలను అంతా కూడా వాటిని స్ట్రాంగ్ రూమ్లకు పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తారు. మరి కాసేపట్లో రజత్ కుమార్ కూడా జిల్లా ఎన్నికల అధికారులతోటి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తర్వాత మానిటరింగ్ సెల్ ఇక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అక్కడ పర్యవేక్షణ చేసి వాటిని అన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్లకు పంపించాలి. ఎందుకంటే 23వ తారీఖు మే 23న కౌంటింగ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇక ఎలక్షన్ కమిషన్ చేయబోతుందని చెప్పొచ్చు. మొత్తంగా వరుస ఎన్నికలతోటి మాత్రం ఓటర్లు అంతగా ఈ పార్లమెంటు ఎన్నికల మీద ఆసక్తి అయితే చూపించలేదని చెప్పి మనకు ఇక్కడ ఓటింగ్ శాతం అయితే మనకు కనిపిస్తుంది. థాంక్యూ శ్రీను.